అందరికీ నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగున్నారుగా? మంచిగుంటారు గానికి అందరికీ హోలీ శుభాకాంక్షలు. గట్లే ఇయ్యాల గా 365 రోజులు ఈత కొడతారు చూసిర్రా గళ్ళు, గా ఈత బ్యాచ్, గా గ్రూప్ సంగపోళ్ళు, ఈత సంగపోళ్ళ ముచ్చట చెరువు కాడ వాళ్ళందరూ కలిసి హోలీ సంబరాలు చేసుకుంటున్నట. గా ముచ్చట చూసేద్దాం. వీళ్ళందరూ 365 రోజులు ఈత కొట్టడానికి ఈ చెర్లకు పోతారట. మబ్బుల 5 గంటలకే పోయి 5:30 వరకు దాంట్లో దిగి ఇంతకుముందు కనబడ్డది చూడు అక్కడ గంగమ్మ గుడి. ఆ గంగమ్మ గుడి దానిక అంటే అటు ఇటు పోన్ రాను కలిసి 1 కిలోమీటర్ దాకా ఉంటాడట. గంట పావు దాకా నీళ్ళల్లో ఉండి ఈత కొట్టి వీళ్ళు ఎట్లా వస్తుందో చూడరు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు చలికాలం అనక వానకాలం అనక మొత్తం ఎండాకాలం అని వస్తారు అందరూ ఈత కొట్టాలని. కానీ చలికాలం వానకాలం 365 రోజులు కూడా వీళ్ళు ఈత కొట్టుకుంటా మంచిగా ఆరోగ్యంగా ఉంటుందట. గిళ్ళని చూడు యోగి అన్న చూడు, అబ్బా అబ్బా చూడు ఎట్లా వస్తుండో. ఇక చూడండి, ఇక వీళ్ళు రంగులు పూసుకుంటే మరి అలసిపోతామని వినవచ్చు. ఓలో ఇంత నాస్టా కూడా పట్టుకొచ్చినట్టున్నారు. అందరు కలిసి ఎట్లా తింటుండ్రో చూడు. ఇక నాస్టా గట్లుంటుంది. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతర్గం చెరువు దగ్గర గత 15 సంవత్సరాల నుంచి ఈత బ్యాచ్, స్విమ్మింగ్ బ్యాచ్ 365 బ్యాచ్ మాది. ప్రతిరోజు 5:30కు వస్తాము. ముందుగా మా ఈత సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. జై శ్రీరామ్. కంచన్న ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. అందరము జగిత్యాలలోని వివిధ రంగాలకు చెందినటువంటి సభ్యులందరము 325 ఈత సంఘంగా ఏర్పరచుకొని దీని ద్వారా ఉదయం 5:30 మేము చెరువులో దిగి 7:30 వరకు స్నానం చేస్తుంటాము. అందరం ఈతతోని ఆరోగ్యంగా ఉంటూ తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హోలీ సంబరాల్లో అందరికంటే మేము ఒక విభిన్నంగా ఏంటంటే అందరూ ఇంటి దగ్గర హోలీ ఆడుకొని చెరువుకి వచ్చి స్నానం చేస్తుంటారు. కానీ మేము చెరువు దగ్గరే స్నానం చేసిన తర్వాత మళ్ళీ హోలీ ఆడుకొని ఇంటికి వెళ్తుంటాం. ఈ విధంగా ఇదొక హోలిక అనే రాక్షసిని చంపినటువంటి రోజు హోలీ కామదహనం నిన్న జరిగింది. తర్వాత ఈరోజు హోలీ సంబరాల్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. జై కంచన్న ముచ్చట్. జై శ్రీరామ్. హ్యాపీ హోలీ.
హోలీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గట్లే గా దరూర్ క్యాంపు వాకింగ్ సంఘం ఉన్నది చూసిరా, అందరు వాకింగ్ చేసే సంఘం. ఆ సంఘపోళ్ళు కూడా ఇలా హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలు చూసేద్దాం పాండి. హోలీ హ్యాపీ హోలీ 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 హోలీ. ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హోలీ వేడుకల్లో భాగంగా జగిత్యాల దరూర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుని పక్షాన మన్వడు సురేష్ పక్షాన హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ హాయిగా ఆనందంగా గడుపుకునే ఈ యొక్క సన్నివేశాన్ని శాశ్వతంగా 365 రోజులు ఇలాగే ఆనందంగా ఉండాలని, వాళ్ళు ఉదయము సూర్యోదయం కన్నా మొదలు ఇవ్వాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, కోట్లుండగా నెంబర్ రావుడు. ఆరోగ్యం ఎంతసేపు ఉంటే అంతసేపు మనం హాయిగా బతుకుతాం. అందరు కూడా ఏకకన్నా జీవులమే, అల్లకెళ్ళి వచ్చిన వాళ్ళే కనుక మన రక్తంలో ప్రవహిస్తున్న హిందూ సాంప్రదాయ రక్తం కనుక మనం హిందుత్వానికే గౌరవం ఇస్తూ అందరూ కూడా హోలీ పండుగ ఏ రకంగా ఆనందంగా గడుపుకుంటున్నారో మంచికి చెడుకు అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకొని బ్రతకాలని కోరుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలో అతి పురాతనమైన మన రామాలయం గ్రౌండ్ అంటేనే వాకర్ అసోసియేషన్ అంటేనే పురాతనమైనది. దాదాపు 2007-8 నుంచి అసోసియేషన్ నడుస్తుంది. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మా ఎంత సీనియర్ సిటిజన్ ఒక్కొక్కరు మా దాంట్లో 70, 80, 90 సంవత్సరాలు ఉన్నారు. వారు కూడా వాకింగ్ చేస్తూ సంతోషంగా ఉంటూ ఇలాంటి సంబరాలు చేస్తేనే వాకర్స్ రావాలని అనిపించి నిన్న కూడా మా మెంబర్షిప్ తీసుకోవడం ఈరోజు అటెండ్ కావడం జరిగింది. మా వాకర్స్ తరఫున మా గ్రౌండ్ గారికి మా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. ఈరోజు హోలీ పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు మరియు దరూర్ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోలీ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే రంగులు ఎలా ఉంటాయో మన ప్రజలందరి జీవితాల్లో రంగులమయమై జీవితంలో కష్టాలు తొలగి మంచి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. ప్రజలందరికీ జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హోలీ శుభ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ మాతాకి జై, జై భారత్ మాతా. ఈ చెరువుకాని ముచ్చట్లు హోలీ సంబరాలు అన్ని చూసారు కదా. ఈ వాకింగ్ వాళ్ళ, ఈత కొట్టేటోళ్ళ. సరే మరి ఇవాళకి ఈ ముచ్చటితోటి ఉందాము. రామ్ రామ్.